మీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్ రామ్. మీకేం కాలేదు కదా టీచర్? నాకు ఏం కాలేదు. మేము మెట్ల మీద నుంచే వచ్చాం, మాకేం అడ్డుపడలేదే. నువ్వేదో ఆలోచిస్తూ మెట్లు దిగుంటావు అన్నయ్య. అంతలా ఏం ఆలోచిస్తున్నావు జనా? ఇక్కడ ఒక వైర్ ఉంది. ఇది ఎవరు కట్టారు? ఆగండి. ఇది మీ పనేనా? వాళ్లే కట్టుంటారు. ఇందాకటి నుంచి టెన్షన్గా ఉన్నారు. ఎందుకు కట్టారు? కాస్త చూసుకొనక్కర్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? బాగుంది అత్తయ్య. తీగ కట్టింది వాళ్ళు, పడిపోయింది మావయ్య. మధ్యలో మా టీచర్ ఏం చేసింది? డాడీకి ఏం కాకుండా టీచర్ గారు కాపాడింది కదా పిన్ని, మళ్ళీ ఆవిడని అంటున్నారేంటి? తను వైర్ని చూసుంటుంది కదా, జనాన్ని ముందే వార్న్ చేసి ఉండొచ్చు కదా. మెట్లకు అడ్డంగా తీగ కట్టి మావయ్యని కింద పడేలా చేసిన వాళ్ళని వదిలేసి మా టీచర్ని అంటున్నారేంటత్తయ్య? దారికి అడ్డంగా వైర్ కట్టారు. డాడీకి ఏదైనా అయ్యుంటే బుద్ధుందా లేదా? ప్రీతి, ఉషా, నాతో రండి. తప్పు నాదే. వన్స్ అగైన్ సారీ విద్య గారు. ఇట్స్ ఓకే. మీ చెల్లెలు దారికి అడ్డంగా వైరెందుకు కట్టింది మామా? మనకేం తెలుసు? అది తెలుసుకోవడానికే కదా పిన్ని ప్రీతి ఉషాలని తీసుకెళ్ళింది. ఫుల్లుగా క్లాస్ ఇస్తుంది. ఆ వైర్ మీరే కట్టారని నాకు అర్థమైంది. ఎందుకు చేశారు ఈ పని? చెప్పండి, మాట్లాడరే. అది ఆ విద్యా టీచర్ని కింద పడేయాలనుకున్నాం. కింద పడి తన కాలు విరిగితే మళ్ళీ డాన్స్ చేయలేదు కదా అని అలా చేశాం. మీరు చేసిన పని వల్ల మీ డాడీ కింద పడ్డాడు. అది అది ఆ టీచర్ మీద పడ్డాడు. అత్తయ్య, అంత ఫీల్ అవుతున్నారేంటి అత్తయ్య? కింద పడింది మా టీచర్. దెబ్బలు తగిలినా నొప్పులు పుట్టినా మా టీచర్కే. మావయ్య గారికి ఏ ప్రాబ్లం అవ్వకుండా చూసుకుంది కదా. ఆయన మీ టీచర్ మీద పడ్డమే ప్రాబ్లం. మావయ్య మీద పడ్డందుకు మా టీచర్కి ప్రాబ్లం అవ్వాలి కానీ మీకు ప్రాబ్లం ఏంటి? అది నీకనవసరం. తప్పు చేసింది వీళ్ళైతే మీరు మా టీచర్ని నిందిస్తున్నారు. అందుకే అడుగుతున్నాను, మా టీచర్ చేసిన తప్పేంటి? ఆ మధ్య ఒకసారి రామ్ పొరపాటున మధుమిత మీద పడితే నువ్వు ఫీల్ అవ్వలేదా? మధుని నిందించలేదా? ఓహో, మీరు అలా వచ్చారా? ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు మా టీచర్ మీద అసూయ పడుతున్నారన్నమాట. ఆ రోజు నువ్వు మధు మీద అసూయ పడలేదా? అరవలేదా? అది వేరత్తయ్య.
నన్ను ఇంట్లోంచి గెంటేసి మా అక్కను మామను కలపాలని మీరు అప్పుడు కుట్ర చేశారు. అందులో భాగంగా మామని మా అక్క మీద పడేలా చేశారు. అది తప్పు కదా. అందుకే నేను మా అక్కని తిట్టాను. అది తప్పైతే ఇది కూడా తప్పే. ఇది తప్పెలా అవుతుంది? మావయ్యకి మా టీచర్కి ఏం సంబంధం ఉంది? జరిగింది ఒక ప్రమాదం మాత్రమే. నేను మా టీచరు ప్లాన్ చేసింది కాదు కదా. ప్లాన్ చేసింది వేరు, కానీ జరిగింది వేరు. అనవసరంగా మీరు ఫీల్ అవుతున్నారు. అయినా మీరు మా సుమతి అత్తమ్మ ప్లేస్ లాక్కున్నారు, కానీ మా టీచర్ మీ ప్లేస్ లాక్కోవడానికి రాలేదు కదా. ఎక్కువ మాట్లాడుతున్నావు సీత. మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మా టీచర్ అలాంటిది కాదు. నాకు తెలిసి మావయ్య కూడా అలాంటి వారు కాదు. అతిగా ఆలోచించి అనవసరంగా కంగారు పడకండి. చూడండి మై డియర్ మరదల్స్, ఇంకోసారి ఇలా చేశారనుకోండి, ఈసారి మీరు కింద పడేలా నేను పాన్ చేస్తాను. అసలే పెళ్లి కావలసిన అమ్మాయిలు ఏ కాలో చేయో విరిగి మూత ముక్కు సొట్టలు పోతే చేసుకోవడానికి ఎవ్వరూ రారు. జీవితాంతం కన్యలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అంతా మీ వల్లే. ఏదైనా ప్లాన్ చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి. ఇలా చేశారేంటే? ఆ టైంలో పెద్దనాన్న కిందకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నువ్వు కింద పడాల్సింది పిన్ని. పాపం డాడీ పడిపోయారు. ఇంకోసారి ఇలా చేయకండి. ఏదైనా చేస్తే మాతో చెప్పి చెయ్యండి. సారీ పిన్ని. సారీ పెద్దమ్మా. వెళ్ళండి. రేపే ఆ విద్యాదేవికి సన్మానం. ఏం చేద్దాం మహా? రేపు దానికి జరిగేది సన్మానం కాదు, అవమానం. ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావు మహా? ఇది ఎవరికి తెలియకుండా చెయ్యాలి, ముఖ్యంగా సీతకు. అలాగే మహా, ఎవ్వరికీ తెలియకుండా చేద్దాం. అదే చెప్పబోతున్నాను. ఆఖరికి జన, గిరి, ప్రీతి, ఉషలకి కూడా తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఎక్కువ మందికి తెలిస్తే ప్లాన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సరే మహా, ఈ నైటే చేసేద్దాం. రేపా విద్యాదేవిని ఇంటి నుంచి పంపించేద్దాం. దానికి సన్మానం చెయ్యాలంట. సన్మానం రేపు జరుగుతుంది. పెద్ద అవమానం. రండి రండి రండి, ఆగండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఎందుకు వచ్చారు? మీరు అరెస్ట్ చేసిన ఖైదీ బెయిల్ మీద బయటకు వచ్చాడని మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదా కొత్త నేరం ఏదైనా మోపడానికి వచ్చారా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఆయన ఇక్కడికి ఒక పోలీస్గా రాలేదు, నిన్ను కన్న తండ్రిగా వచ్చారు. ఓ, నా కన్న తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఓ సారీ, ఆయన దృష్టిలో చనిపోయింది నేను కదా. మీకున్నది ఒక్కతే కూతురు కదా, మరి ఈ ఇంటికి ఎందుకు వచ్చారండి? చాలా రోజుల తర్వాత నువ్వు తిరిగి అత్తారింటికొచ్చావు. నిన్ను చూసి మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చావే. ఓహో,
నన్ను ఏ ఇంటికి తీసుకెళ్తారు? మీ ఇంటికి నేను రాకూడదని చెప్పారు కదా. నేను చచ్చానని మైలు స్నానం చేశారు కదా. నా పెద్ద కూతురు చచ్చిపోయింది. అదంతా ఒకప్పుడే. ఆ తర్వాత నిన్ను కలుపుకున్నాం కదా. మీ నాన్న కోపం పక్కన పెట్టి నిన్ను చూడటానికి 2-3 సార్లు ఈ ఇంటికి కూడా వచ్చారు కదా. నువ్వు మన ఇంటికి వచ్చావు కదా. ఆఖరిసారి ఈయన గారు ఈ ఇంటికి ఎప్పుడొచ్చారు? నా భర్తని అరెస్ట్ చేయడానికే కదా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఆఖరిసారి నేను మీ ఇంటికి ఎప్పుడొచ్చాను? నా భర్తని విడిపించమని బతిమలాడ్డానికి కదా. ఇప్పుడెందుకు రావాలి? నా భర్తని వదిలేసినందుకు మీ కాళ్ళు పట్టుకోవడానికా? మీరేమో నా గొంతు పట్టుకుంటారు, నేను మీ కాళ్ళు పట్టుకోవాలా? మధు, నువ్వు ఊరొచ్చావు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని సీత ఫోన్ చేసి చెప్తే నిన్ను చూడటానికి వచ్చావు. నువ్వేమో నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఓ, సీత చెప్తే వచ్చారన్నమాట. హ, నా మీద ప్రేమ ఉంటే కాదన్నమాట. అంటే ఆ కూతురు చెప్తేనే ఏదైనా చేస్తారన్నమాట. అమ్మ మధు, కోపంలో నేను అన్న మాటల్ని మనసులో పెట్టుకుని మాట్లాడొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చావని సీత చెప్తేనే తెలిసింది. నిన్ను చూసి ఓ 4 రోజులు మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. ఇదే ప్రేమ ఇంతకు ముందు ఎందుకు లేదు? అప్పుడేమో చీకొట్టి ఇప్పుడు చంకనెత్తుకుంటున్నారా? నువ్వు చంటి పిల్లవే అయితే సంకని ఎత్తుకునేవాళ్ళమే. నువ్వు మహాలక్ష్మి ఇంటికి వెళ్ళొద్దు, మన ఇంట్లోనే ఉండు అని మేము సీత నీకు ఎంత చెప్పావు, నువ్వు విన్నావా? మహాలక్ష్మి ఇంట్లో నువ్వున్నప్పుడు మన ఇంటికి రావే అని నిన్నెన్నిసార్లు బతివాలావు, నువ్వు వచ్చావా? మీ నాన్న డ్యూటీలు మానుకొని సూర్యని విడిపించడానికి కాళ్ల చెప్పులు అరిగేలా తన పై అధికారుల చుట్టూ తిరిగారే. 2-3 రోజులకొకసారి జైలుకు వెళ్లి సూర్యని కలిశారు. ఈ విషయాలు నీకు తెలుసా? నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్న కొత్తలో కోపంలో ఏదో అన్నావే కాని అదే మనసులో పెట్టుకొని పరాయిదాన్లా మాట్లాడుతున్నావు గాని నీకోసం మేవెంత చేశామో నీకు అర్థం కావడం లేదు. కన్న కూతుళ్ళకి కష్టం వస్తే కళ్ళు మూసుకునే కషాయ వాళ్ళం కాదమ్మా మేము. నిన్ను కడుపులో పెట్టుకుని ఓదార్చడానికే వచ్చాం. మా మాట విని మన ఇంటికి రామ్మా. నేను రాను. ఏదో రకంగా మధుని కన్విన్స్ చేసి పుట్టింటికి పంపిస్తే ఆ వంకతో సూర్యని రెచ్చగొట్టి మధు సూర్యుల మధ్య గొడవని మరింత పెంచొచ్చు. అలా మాట్లాడతావేంటి మధు? ఎంత కాదనుకున్నా వీళ్ళు నీ కన్నవాళ్ళు. నీ మీద ప్రేమ లేకుండా ఎక్కడికి పోతుంది? వీళ్ళ గురించి నీకు తెలీదక్కా. నువ్వే వాళ్ల గురించి అర్థం చేసుకోలేకపోతున్నావు. కొన్నాళ్ళు నువ్వు మీ పుట్టింట్లో ఉంటేనే మంచిది. నీకోసం మీ అమ్మా నాన్న వచ్చారు. కాదనకుండా వెళ్ళు. నేను వెళ్ళనక్కా. చావైనా బ్రతుకైనా ఇక్కడే ఉంటాను. నాకు ఇంకో ఇల్లు లేదు. అలా అనకూడదు మధు. నీ తోడి కోడలుగా నీ మంచి కోరి చెప్తున్నాను. అమ్మా నాన్నల్ని బాధ పెట్టుకు. ఒక వారం రోజులు ఉండిరా. మధు, ఇదిగో. అక్క, అది కాదు. ఇంకేం మాట్లాడుకు, వెళ్ళు. రామధు,
నువ్వెలా ఉన్నావు బాబు? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు మధు? అది మధు తన పుట్టింటికి వెళ్తుంది సూర్య. మధు కొన్నాళ్ల పాటు మా ఇంట్లో ఉంటుంది బాబు. మీరు కూడా రండి. నేను నిన్ననే జైలు నుంచి వచ్చాను, మళ్ళీ జైలుకి రావాలా? మా ఇల్లు జైలేంటి సూర్య? జైల్లో పోలీసులు ఉంటారు. మీ ఇంట్లో కూడా పోలీసు ఉన్నాడు కదా. నేను పోలీసుగా అడగట్లేదు, మధు తండ్రిగా నీకు మావయ్యగా అడుగుతున్నాను. కానీ దొంగ పోలీసు ఒకే ఇంట్లో ఉండకూడదు కదా. మిమ్మల్ని దొంగ అని ఎవరన్నారు బాబు? మీవారే ఈసారే అన్నారు. అందుకేగా నన్ను అరెస్ట్ చేశారు. ఊరందరికీ నన్ను దొంగగా పరిచయం చేశారు. ఇప్పుడు అందరూ నన్ను దొంగే అని అంటున్నారు. ఆ రోజు నా డ్యూటీ నేను చేశాను సూర్య. మరి ఈరోజు సర్వీస్ చేయడానికి వచ్చారా, లేక సాయం చేయడానికి వచ్చారా? కూతురుగా మధుని, అల్లుడుగా మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాం బాబు. అక్కర్లేదు, మేమెక్కడికి రాం. నేను నా భార్యని పోషించుకోలేని అసమర్థుని కాదు. గంజి పోసైనా తనని పోషించుకుంటాను. నేను అవిటివాన్నే కావచ్చు, నా మీద దొంగ నేరస్తుడు అనే ముద్ర కూడా పడొచ్చు, నాకెవరు ఉద్యోగం కూడా ఇవ్వకపోవచ్చు, కానీ మీ ఇంటికి మాత్రం రాం. అడుక్కునైనా తింటాం గాని మీ దగ్గర మాత్రం చేతులు చాచం. మమ్మల్ని ఉద్ధరించావన్న పేరు కీర్తి మీకు మాత్రం దక్కనివ్వం. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు? మాకలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడు మేం మీ ఇంటికొస్తే ఊరంతా చెప్పుకునేది అదే. అల్లుడు నేరం చేసి జైలుకెళ్ళొచ్చిన పోలీస్ అయ్యుండి శివకృష్ణ గారు అల్లుణ్ణి ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారని అందరూ అనుకుంటారు. కూతురు కొన్నాళ్ళు పరా ఇంట్లో ఉండొచ్చినా ఏమాత్రం అనుమానించకుండా ఇంకా అభిమానంతో ఇంటికి తెచ్చుకున్నారని చెప్పుకుంటారు. ఆ మాటలు విని భరించే శక్తి మీకుందేమో, నాకు లేదు. మధు, లోపలికెళ్ళు. అది కాదు బాబు, వెళ్దాం పద. అమ్మాయిని అల్లుడిని మన ఇంటికి తీసుకెళ్దామండి. వాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరు, ఇంకోసారి వద్దాం పద. అమ్మయ్యా, సూర్య కోపానికి ఆజ్యం పోశాను. విరిగిన మనసుని ఇంకా విరగొట్టాను. నేను నా రూపంతోనే ఉండుంటే ఈ ఇంట్లో అడుగుపెట్టగలిగేదాన్ని కాదు. అదృష్టము దురదృష్టము దేవుడు నా రూపాన్ని మార్చాడు. అందుకే నా భర్త, కొడుకు, కోడలు, కూతుర్ని దగ్గరగా చూసుకోగలుగుతున్నాను. నా ఇంట్లో స్వతంత్రంగా తిరగగలుగుతున్నాను. కానీ ఈరోజు నాకు సన్మానం అంటున్నారు. సన్మానం తర్వాత నన్ను ఇంటి నుంచి సాగనంపుతారేమో. నేనిక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దేవుడా. అవి చక్కబెట్టే వరకు ఎలాగైనా నన్నిక్కడ ఉంచేలా చెయ్యి. టీచర్, టీచర్ తయారయ్యారా? అయ్యానమ్మా, కానీ నాకు ఈ సన్మానం అది ఎందుకు? ఎందుకు అంటారేంటమ్మా? మీరు సీతకి నాట్యం నేర్పి పోటీలో గెలిపించారు. మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యత. నేను చేసింది చాలా చిన్న పని బాబు. నాకొచ్చిన కళని సీతకిచ్చానంతే. కష్టమంతా తందే. నేను ఎంత కష్టపడినా ఒక్కదాన్నైతే గెలిచుండేదాన్ని కాదు టీచర్.
గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. మీరు నన్ను సరైన దిశలో నడిపించారు కాబట్టే నాకు విజయం దక్కింది. అలాగే మీకు గౌరవం దక్కాలి. నేనంత గొప్పదాన్నేం కాదు సీత. మీ గొప్పదనం మీకు తెలియదమ్మా, మాకు తెలుసు.